ವಿವೇಕಾನಂದರ ಜನ್ಮದಿನ. ಅದು ಒಂದು ಸರಕಾರಿ ಶಾಲೆ. ಆ ದಿನ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಅವರ ಜನ್ಮ ದಿನದ ಆಚರಣೆ. ಶಾಲೆಯ ತುಂಬ ಆ ದಿನ ಸಡಗರವೋ ಸಡಗರ. రహీమను హూవు తందను. ఇక్కడ వరకు చూసేదైతే ఆ రోజు అది ఒక సరకారీ శాల అంటే ప్రభుత్వ శాఖ. ఆ రోజు స్వామి వివేకానందర పుట్టినరోజు ఉండింది. స్కూల్లో అంతను అంటే సెలబ్రేషన్ అంతా స్టార్ట్ అయ్యిండాయి. రహీమను పువ్వు తందను అంటే రహీము పూలు తీసుకొని వచ్చాడు. రాజను మాలే మాడిదను అంటే ఆ పువ్వులతోని రాజా అనే అబ్బాయి ఒక మాలలాగా చేస్తాడు. స్వామి వివేకానందర పటವು ಹೂಮಾಲೆಗಳಿಂದ ಕಂಗೊಳಿಸಿತು. అంటే స్వామి వివేకానందర పటವು అంటే ఫోటో, ಹೂಮಾಲೆಗಳಿಂದ అంటే తోరణాలతో నిండుంది. శాంతారామను దేవర నామ ಹಾಡಿದನು అంటే శాంతారామ అనే అబ్బాయి దేవుళ్ళ పాటలు పాడాడు. నారాయణ గురుಗಳು దీప ಬೆಳಗಿದರು. నారాయణ గురుಗಳು అంటే ఇక్కడ టీచర్, నారాయణ అనే టీచరు దీప ಬೆಳಗಿದರು అంటే దీపం పెట్టారు. రూప, దీప, ఫాతిమా, నిసార్ ಹಾಗೂ ಸೀತಾ ಆ ದಿನದ ಆಚರಣೆಗೆ ಕುರಿತು ಭಾಷಣ ಮಾಡಿದರು. అంటే రూప, దీప, ఫాతిమా, నిసార్ ಹಾಗೂ అంటే ఇంకా సీత ఆ దినద అంటే ఆ రోజున ఆచరణ గురించి అంటే వివేకానందర పుట్టినరోజు గురించి భాషణాలు చేశారు. సహనా కథ ಹೇಳಿದಳು. సహనా అనే అమ్మాయి స్టోరీ చెప్పింది. రజని తానే బರೆದ కవిತೆ ಓದಿದಳು. రజని అనే పాప తాను రాసిన కవితని తనే చదివింది. కంటిన్యూ మళ్ళీ గురుಗಳಾದ నారాయణ ಅವರು స్వామి వివేకానంದರು భారతದ కీర్తి పురుషరు. గురుಗಳಾದ నారాయణ అంటే శిక్షకులు అంటే వీళ్ళు టీచర్ అయింటారు కదా, వాళ్ళు స్వామి వివేకానందరు భారతದ కీర్తి పురుషరు అంటే చాలా ముఖ్యమైన అంటే కీర్తి అంటే చాలా విలువైన చాలా ఫేమస్ అయినవారు. ಅವರು భారತದ ಹೆಸರನ್ನು బానెత్తరಕ್ಕೆ ఎత్తి ಹಿಡಿದರು. అంటే భారత పేరుని బానెత్తరಕ್ಕೆ అంటే ఆకాశం దాకా ఎత్తి సారిండారు అని. ನಮ್ಮ దేశದ ಬಗ್ಗೆ విదేశದಲ್ಲಿ భాషణ ಮಾಡಿ ಹೆಸరు ಗಳಿಸಿದರು. అంటే మన దేశం గురించి విదేశాల్లో భాషణం చేసి పేరు పొందారు. ಅವರನ್ನು ಜನರೆಲ್ಲರೂ ವೀರ ಸನ್ಯಾಸಿ వాళ్ళని అందరూ జనాలంతా వీర సన్యాసి అని పిలుస్తారు ಎಂದು కరెಯುತ್ತಿದ್ದರು. ಅವರು భారతದ ఉద్దగల సుత్తిದರು. ಅವರು అంటే ఇండియా మొత్తం, ఉద్దగల అంటే పొడవు, ఎలుపు అంటే ఫుల్ ఇండియాని చూసిండారు అని. ಜನರಿಗೆ ತಿಳುವಳಿಕೆ ನೀಡಿದರು అంటే జ్ఞానోదయం చేశారు. ಅವರ మహాన్ దేశభక్తరాగిద్దరు అంటే వాళ్ళు స్వతంత్ర దేశభక్తులు అయ్యింటారని. భారతವೆಂದರೆ ಅವರಿಗೆ ತುಂಬ ಹೆಮ್ಮೆ అంటే భారతం అంటే వాళ్ళకి చాలా గౌరవం అని చెప్పాలి ಎಂದು ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದರ ಗುಣಗಾನ ಮಾಡಿದರು. అంటే స్వామి వివేకానందర ಬಗ್ಗೆ చెప్పి పొగిడింటారు అనేది లెసన్. ఇంకా ఉంది.